శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ రామ ఏ భర్త అయితే భార్య పట్ల తప్ప ఇతర స్త్రీని మోహంతో కానీ కామంతో కానీ చూడడం వాడు రామభక్తుడు. రామనామం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, కానీ రాముడు యొక్క భక్తుడు, రాముడికి ఇష్టడు. అలాగే ఏ స్త్రీ అయితే భర్త పట్ల తప్ప ఇంకెక్కడా కూడా మోహాన్ని కానీ కామాన్ని కానీ పొందలేదో ఆ స్త్రీ సీతమ్మ తల్లిని అనుసరిస్తుంది. రామనామం చెప్పవచ్చు, కానీ ఈ అనుసరణ లేదనుకోండి, కనిపించిన స్త్రీలో భార్య తప్పించి వేరే ఇతర స్త్రీలోనైనా సరే ఒక మోహాన్ని పొందాడు అనుకోండి, రామనామం చెప్పినా కానీ వాడు రామభక్తుడు కాదు. హౌ టు ఫాలో రామ. ఏకపత్ని వ్రతుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండేది. కారణం ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ పుట్టేసేవారు. దానికోసం సామాజికంగా ఆ ఈక్వేషన్స్ దెబ్బతినకుండా ఉండటం కోసం అలా పెట్టారు, పెద్దలు అలా పెట్టారు. సమాజాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు, ఒక రాజ్యాంగం అంటూ ఉంటుంది, వాళ్ళు కాలానికి తగ్గట్టుగా అలా పెడతారు. అప్పట్లో అది తప్పు కాదు.
ఇప్పటికే కొన్ని మతాల వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు కూడా. ఒక భర్తకి 4-5 లేకపోతే 40 మంది కూడా ఉంటారు, అలా భార్యలు ఉంటారు. 40 మంది ఉన్నా, 4 ఉన్నా అసలు ఒక్క స్త్రీని తప్పిస్తే కనుక అది కామం అవుతుంది. ప్రేమ ఎలాగవుతుంది? శ్రీరాముడికి సీతమ్మ పట్ల ఉన్నది ప్రేమే. ప్రేమ ప్రైమరీయా, కామం ప్రైమరీయా? ఏది ముఖ్యం? ప్రేమ కావాలా, కామం కావాలా? మానవుడు కనీసం మానవతా విలువల్ని నిలబెట్టుకోవాలంటే ప్రేమ కావాలా, కామం కావాలా? ప్రేమ కావాలి. ఇద్దరి మీద చూపిస్తే అది ప్రేమ ఎలాగవుతుంది? అమ్మ అవ్వచ్చు, మోహం అవ్వచ్చు. ఏకపత్ని వ్రతుడు అని అందుకు పేరు వచ్చింది. ఒక బిరుది కింద వచ్చేసారు. అంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది అలా చేసేసుకునేవారు. అలా చేసుకోవడం అప్పట్లో తప్పు కూడా కాదు. చేత ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండేది, ఎక్కువ మంది పుట్టేసేవారు. ఒక ఇంట్లో ఒక మగపిల్లడు పుడితే 4 ఆడపిల్లలు పుట్టారు అనుకోండి, ఇంకో ఇంట్లో కూడా అలాగే పుట్టారు అనుకోండి, ఈ ఆడపిల్లలందరూ ఏమైపోతారు? మరి ఒకళ్ళు చేసుకోవాలి కదా. అంచేత 2వ భార్యగానో 3వ భార్యగానో పర్లేదని చెప్పి చేసేసేవారు. అటువంటి రోజుల్లో కూడా ఎందుకు ఈయన ఏకపత్ని వ్రతుడు అంటే ప్రేమ ముఖ్యం, కామం కాదు. ప్రేమ ముఖ్యం, మోహం కాదు. ఇంకోటంటే అగ్నిదేవుడి సాక్షిగా నేను ఈమె పట్ల మాత్రమే నేను కామాన్ని ఆచరిస్తాను అని అగ్నిదేవుడి సాక్షిగా ఆయన చుట్టూరు 7 అడుగులు వేసి చేసేది ఎందుకని అంటే కామం అనేది మోక్షానికి శత్రువు. అది కానీ జీవుడిగా వచ్చేసాడు కాబట్టి, ఒక మనిషిగా పుట్టేశాడు కాబట్టి వాడి కామం ఉండి తీరుతుంది. కానీ అది మోక్షానికి శత్రువు. మోక్షానికి హేతువు కానిది, మోక్షంలోకి తీసుకెళ్ళనిదే వీడు ఆచరించవలసి వస్తుంది. ఇక్కడ వీడొంటి మీద పడవలసి వస్తుంది. అందుచేత 10 మంది మీద వద్దు, ఒకళ్ళ మీద పెట్టుకో అదే అని లిమిట్ చేసేసారు, ఒక గిరిగేసేసారు. అలా గిరిగేసేసి దాన్ని వివాహం అన్నారు. వివాహం అంటే విశిష్టంగా దాని ద్వారా వెళ్తుంది. అంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో వెళ్తుంది. అక్కడ మనిషికి కామం ప్రధానమా, ప్రేమ ప్రధానమా? ప్రేమ ప్రధానం. సీతమ్మ లేనప్పుడు బంగారు సీతను చేయించుకున్నాడు తప్పించి ఆయనకి పిల్లల్ని ఏమన్నా ఎవరంటారండి? మీరే ఉన్నారనుకోండి, మీకు ఒక అమ్మాయి ఉంటే రాముడికి చేసుకుంటా అంటే ఎవరా? కళ్ళగా అద్దుకుని ఆయన పాదాల పళ్ళులో పెట్టి ఎత్తు మీద వేసుకుని అవును మరి సీతమ్మ లేదు కదా మా అమ్మాయిని చేసుకుంటే అదే భాగ్యం అనుకుంటారా? అనుకోరా? అందులోనూ చక్రవర్తి కొడుకు, చక్రవర్తి. కొన్ని 100 మంది వచ్చేస్తాయి అప్లికేషన్లో. ఆయన కనుక ఏమంటారు వాటిని మ్యారేజ్ బ్యూరోలో పెడితే రాముడి ఫోటో, ఇంకా వెనకాల ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి? ఇప్పుడు స్టేటస్ ముందు చూసి అంటే వాళ్ళ స్టేటస్ అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి అవన్నీ చూసి స్టేటస్లు అన్నీ ముందు చూసి అప్పుడు పిల్లని చూస్తున్నారు, లేకపోతే అబ్బాయిని చూస్తున్నారు కదా. అలా కాదు, రాముడి ఫోటో పెడితేనే చాలు, ఆ ఫోటో చూసి ఇంక నాకు ఈ రాముడే కావాలంటారు ప్రతి ఆడపిల్ల. రాముడికి సీతమ్మ మీద ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉందా, కామం ఉందా, మోహం ఉందా? ఏముందమ్మా? ప్రేమ ఉంది. దండకారణ్యం ఎక్కడ శ్రీలంక. ఎంతమందిని కలుపుకుని వెళ్ళాడు. ప్రేమించకపోతే వెళ్తాడా?
అందులో క్షత్రియులు ఎంతమంది నేను చేసేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఎటు వెళ్ళిపోయిందిలే, ఇంకా దాని మీద ఎందుకు మనకని చెప్పి ఎవరైనా చేసుకున్నాడా? మీరే ఎక్కడైనా మిస్ అయ్యారనుకోండి, మీ భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఆవిడ కనపట్టలేదు, ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఏంటో తెలియదు అనుకోండి. 1 సంవత్సరం చూస్తాడు, దొరకలేదు. 2 సంవత్సరాలు చూస్తాడు, దొరకలేదు. 4 ఏళ్ళు చూస్తాడు, దొరకలేదు. పెళ్ళి చేసుకోమంటారా, చేసుకోమంటారా ఇంట్లో వాళ్ళు? ఆయనకి మీరంటే బాగా ఇష్టమే అనుకోండి, చేసుకుంటాడో చేసుకోండి. మైలు తీరిన తర్వాత చేసేసుకుంటారేమండి. ఏటి మేలు ఏదో ఉంటుంది కదా, 1 సంవత్సరం ఆ మైలు తీరేదాకా అలా ఆగుతారు అంతే. ఈలోపే సంబంధాలు పొరమని చేసుకుంటారు. జీవించి ఉన్నంతకాలం ఒక భర్తకే ఒక భార్య, అది సిద్ధాంతం. ఆ సిద్ధాంతం రాముడి ద్వారా పైకొచ్చింది. ఒక భర్తకి ఒక భార్య అంతే. అసలు చూపులో కూడా మోహం ఉండదు. డిసైడ్ అయిపోయాడు కదా ఒకే ఒక భార్య అని. అంచేత ఎవరినైనా చూసినా కానీ అందమైన వాళ్ళని ఆ చూపులో కూడా అసలు మోహం ఉండదు, కనపడదు అసలు. ఇంక మోహమే కనపడినప్పుడు కామం ఎక్కడ ఉంటుంది? మిగతా వాళ్ళందరూ కూడా తల్లుల్లా బిడ్డల్లా కనిపిస్తారు. రాముడికి సీతమ్మ తప్పించి ఇంకెవరిని చూసినా కానీ ఎలా కనిపిస్తారు? తల్లిలాగా బిడ్డలాగా కనిపిస్తారు. అటువంటి చూపు రావాలి మోక్షానికి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఏకపత్ని రాజ్యం, అలాగే పాతివ్రత్యం. ఆడవాళ్ళు అయితే పాతివ్రత్యం. పాతివ్రత్యం అంటే ఏంటి? పతివ్రతం అంటే అక్కడ ఏంటి అర్థం? ఆయన పట్ల తప్పించి వేరే ఎవరి మీద కూడా మోహం అనేదే కలగకూడదు అసలు. ఎంత టాప్ ఆదర్శం చూడండి. దేనికి? మోక్షానికి వెళ్ళిపోవటానికే. నీ హృదయంలో ఏ స్థితి అయితే ఉందో నిజం, ఆ నిజంలోకి వెళ్ళడానికే గొప్ప నిచ్చినది. నిజం నీ లోపల ఉంది, వెళ్ళలేకపోతున్నావు కదా. కామాన్ని కట్ చేయడానికి. కామం శత్రువే కదా. అరిషడ్ వర్గాల్లో అదొక శత్రువు. కానీ పుట్టిన తర్వాత, తిండి తిన్న తర్వాత కోరిక రావటం సహజం. కానీ ఆ కోరికని, ఆ కామాన్ని ఒకే పాయింట్ మీదకే గురి చూసి పెట్టగలగటం అనేది సాధన. అది సిద్ధిస్తుంది కూడా. ఎప్పుడు? నీతిగా ఉన్నప్పుడు, నైతికంగా ఉన్నప్పుడు. ఎవరికైతే పరాయి స్త్రీలు కానీ పరాయి పురుషులు కానీ వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మోహం పుట్టదో వాళ్ళ మోక్షానికి అర్హులు. వాళ్ళు రాముడి యొక్క అనుచరులు. అది టాప్ అసలు. అది ఎంత అందంగా ఉందో చూడండి. అది ఒక గురువుగారు ఏమన్నారంటే, ఏమంటే సీతమ్మ లాంటి భార్య అయితే ప్రేమించిన అందం, శూర్పణఖ లాంటి దాన్ని ప్రేమించడం ఏంటండి అంత జెన్యూన్గా అన్నారు ఒక గురువుగారు. ఆ శిష్యుడు ఏమన్నాడంటే, సీతమ్మలాగా ఉంటే ఎవరైనా ప్రేమిస్తారండి, శూర్పణలాగా ఉన్నదాన్ని కూడా ప్రేమించగలిగినప్పుడే కదండి గొప్పదనం. అంటే మీరు రాముడి కంటే, శ్రీరాముడి కంటే గొప్పవారు మీరు అన్నారు. తప్పది.
అంటే ఆయనకి నచ్చింది అది. ఎంచేతంటే ఆ పాయింట్ వల్ల ఏది శూర్పణఖ లాంటిదైనా సరే దాని పట్లే మోహం ఉండాలి, దాని పట్ల కామం రావాలి, ఇంకొకరి పట్ల రాకూడదు. మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ పట్ల ఎటువంటి మోహం రాకూడదు. అలా ఉండటం మోక్షం తీసుకొచ్చేస్తుంది డైరెక్ట్గా. ఏకపత్ని వ్రతుడు అని ఎందుకు అంత గొప్పగా చెప్పుకున్నారంటే, ఏ పురుషుడైతే ఏకపత్ని వ్రతాన్ని ఆచరిస్తున్నాడో అంటే పరాయి స్త్రీని బిడ్డగానో లేకపోతే తల్లిగానో మాత్రమే భావించి తాను కట్టుకున్న దాన్ని మాత్రమే అలా చూసినప్పుడు కామం కట్టయిపోయింది. ఇక్కడ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఇంకా అసలు ఎటు వెళ్ళదు. ఇంకా మోహం వెళ్ళినప్పుడు ఇంక వ్యామోహం ఏముంటుంది? ఎప్పుడైతే కామం అనేది జయించబడిందో ఈ 6 శత్రువుల్లోనూ శత్రువు పట్ట. ఎప్పుడైతే కామం జయించబడిందో మోక్షానికి అర్హత వచ్చేస్తుంది కదా. ప్రధానమైన శత్రువే కామం కదా. బాగా బలీయమైంది అది. అదే కదా ఇన్ని జన్మలు తీసుకొస్తుంది. దేహబుద్ధి ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా ఈ నియమం వల్ల శ్రీరామచంద్ర ప్రభు ఏ నియమం అయితే పెట్టుకున్నాడో ఏకపత్ని వ్రతం అని, ఆ నియమాన్ని ఆచరించడం వల్ల ఏమైపోయింది? అందరికీ సీతములు దొరుకుతారండి. శూర్పణఖలో దొరకవచ్చు. శూర్పణఖ అయితే ప్రేమించవా? మరి అగ్నిసాక్షిగా నువ్వు తాళికెట్టింది ఎందుకు? శూర్పణఖ అయినా ప్రేమించవలసిందే. ఆ నైజం ఏదైతే ఉందో దానివల్ల ఏమైంది? కామం జయించబడింది. ఎప్పుడైతే కామం జయించబడిందో మిగతా ఈజీ. ఒక మహాబలిష్టమైన రాక్షసే కామం. ఎన్నో జన్మలు ఇచ్చేస్తుంది. భగవాన్ ఏమంటారు? దేహబుద్ధి వల్ల వస్తుంది కామం అంటారు. కానీ శ్రీరామచంద్రమూర్తి పాటించిన ఆదర్శాల్లో ఒక్క ఆదర్శం ఏకపత్ని వ్రతుడు, అదొక్కటి తీసుకుంటే ఏమైంది? రామచంద్రమూర్తిని ఆచరించడం వల్ల ఏమైంది? కామం అనేది కట్ అయిపోయింది. అరిషడ్ వర్గాల్లో ఒకటి కట్ అయిపోయింది. 6 ఒకటి పోయింది, ఇంక 5 ఉంటాయి. ఆ 5 కూడా దీనంత పెద్దే కాదు, బొడ్డాయి. ఇది క్రోధం, లోభం, మోహం, మదం, మాస ఇవన్నీ బొడ్డబడ్డాయి. ఆ కామమే దాడించబడి అయిపోయింది, జయించబడింది. ఎందువల్ల? ఒకే ఒకటి ఏంటి? శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శం. ఎందుకు రాముడు ఆదర్శంగా ఉండాలి మనకి? ఒకే ఒక పాయింట్ తీసుకున్నాం. రెండో దాంట్లో కూడా వెళ్ళాం మనం. ఆయన ఏంటి? ఏకపత్ని వ్రతుడు. నీ భార్య పట్ల తప్పించి ఇంకెక్కడా కూడా ఆ మోహం పెట్టుకోకు. మోహం ఎప్పుడైతే పెట్టుకో కామం కూడా రాదు. భార్య సీతములాంటిదా రావాల్సిన అవసరం లేదు. శూర్పణఖ వచ్చినా రావచ్చు. అది నువ్వు చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. దాన్ని కూడా ప్రేమించు. రాక్షసు అయితే ప్రేమించవా? డైరెక్ట్గా మోక్షం. రామచంద్రమూర్తి పాటించిన ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. డైరెక్ట్గా ఏంటమ్మా? మోక్షమే. ఇంకా మనకి వయసు అయిపోయిన తర్వాత కాదు, వయసులో ఉండగానే అలా ఉండగలుగుతున్నాం లేదో ఈశ్వరుడు పరీక్ష పెడతాడు. అప్పుడు మనం నెగ్గామనుకోండి డైరెక్ట్ మోక్షమే. ఇంకా అదే శ్రీరామ ప్రభు అంట. ఎంత గొప్ప నియమం అమ్మది. ఏది? ఏకపత్ని వ్రతుడు. ఎంత గొప్ప నియమం అది. ఏకపత్ని వ్రతుడు అంటేనే మొత్తం హృదయం పొంగుద్ది. ఇంకా ఇలా అగ్నిసాక్షిగా ఎందుకు పెట్టారు? నీకు అది ఎలాగో ఉంది, ఒక గిరి గీసేసి నువ్వు ఎక్కడ పాడు ఏడు, వాడు ఎలాగో తాగుపోతే
ఇంట్లో సీసాలు పెట్టుకుని ఇక్కడ తాగు. బయట వెళ్ళి తాగేసి ఆ రిక్షాల మీద వచ్చి పెద్ద అల్లరి చేయకు. నువ్వు ఇంట్లోకి వచ్చింది తాగే. ఇక అలవాటు ఎలాగ ఉంది కాబట్టి, అది పోవట్లేదు కాబట్టి అటువంటిది. అది ఏంటి, ఇంట్లోనే ఉంటుంది భార్య. మనం తాగుడు తప్పు అనుకుంటున్నాం, కానీ తాగుడి వల్ల పెద్ద జన్మలు ఏమొస్తాయి? ఎన్ని జన్మలు వచ్చేస్తాయి? ఒక 100 జన్మలు వచ్చేస్తాయి ఏంటి? అంతకంటే ప్రధానమైన వ్యసనం ఏంటి? తాగుడి వ్యసనం కంటే పెద్ద ప్రధానమైన వ్యసనం ఏంటి? కామం. ఆ వ్యసనం ఉందా లేదా మనకే? కామం అనేది ఉందా లేదా మనకే? ఉంది కదా. మరి వాళ్ళు తాగుబోతులు అయితే మనం ఏమవుతాం? కాంబోతులమా? ఆంబోతులమా? ఆంబోతులు కాంబోతులను. అందుచేత రాముణ్ణి ఆచరిస్తే చాలా సులువుగా వచ్చేస్తుంది మోక్షం. రామనామం చేయొచ్చు. రామనామం దేనికంటే నోరు శుద్ధి అవుతుంది, తర్వాత మనసు శుద్ధి అవుతుంది, తర్వాత మనసు కాలిపోతుంది, ఇంకొండదు. అదొక మార్గం. వాల్మీకి ఎలాగైంది? మరా 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 అన్నాడు. మరా అంటే ఎవరో యముడు. మర అంటే ఎవరో మరణం. అది కానీ ఏమైంది? మరణించింది. ఏంటి? అహంకారం మరణించింది. ఎన్ని సుగుణాలు ఉన్నాయో చూడమ్మా రాముల్లో. ఒకే ఒక్కటి తీసుకుని దాని లోతుల్లోకి వెళ్తే డైరెక్ట్గా మోక్షంలో తీసుకెళ్ళిపోతుంది. అందుకనే రాముడు లాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు మనకంటారు. కృష్ణుడు కూడా దేవుడే. ఆయన దగ్గర చాలా మ్యాజిక్లు ఉంటాయి. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? పుట్టి పుట్టగానే నరికేస్తానన్నాడు మేనమావే. సిద్ధమైపోయాడు కత్తి తీసుకుని. ఎప్పుడు పుడతాడో చూద్దాం, బయటకు వచ్చిన వేసేద్దాం అని చెప్పి రెడీ అయిపోయాడు. పాపం ఆయన ఏం చేస్తాడా? ఆ కాలం అటువంటిది. మాయలు చేయవలసి వచ్చింది, మ్యాజిక్లు చేయవలసి వచ్చింది. భగవంతుడే భూమి మీద రాకముందే చంపేటకి రెడీ అయిపోయాడు. ఎవడో సొంత మేనమామ. ఇంకా మన ఇంట్లో వాళ్ళని ఏం తిట్టుకుంటాం మనం? ఇంకా భగవంతుడికి తప్పలేదు. సొంత మేనమామ చంపేటకి సిద్ధమైపోయాడు. మనం ఏమో ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంటి ఎలాగ ఉంటున్నారు, ఎలాగ ఉంటారండి అనుకుంటాం. అలా చూస్తే కనుక మనం అలా ఉండకుండా ఇంకెలా ఉంటారా? ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి కొట్టుకుంటున్నారు. బయటలో అడిగితే ఊరుకుంటారండి. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికే పడదా, ఎక్కడ దొరికింది తేడా అవుతుంది. అదే జీవితం. అటువంటిప్పుడు నువ్వు రాముడు ఏం ఆచరించాడో చూడు. ఒక్క పాయింట్ తీసుకో, మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి నీకు కూడా. ఏకపత్ని వ్రతం అనేది ఒక్కటి తీసుకుంటే ఇంక మిగతా అన్నీ వచ్చేస్తాయి, కూడా వచ్చేస్తాయి. తండ్రి మాట ఇచ్చేసాడు. ఎవరికే? చెన్నమ్మకి మాట ఇచ్చేసాడు. ఆ తండ్రి ఎటువంటివాడు? ఏదో సినిమాల్లో చూపించే దశరథుడు కాదు. దేవతలకే దానవులకి మహాపేద యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళకి సహకారం కోసం దశరథుడిని పిలిచారు. ఈ భూమి మీద జరిగిన యుద్ధం కాదు అది. దేవతలు రాక్షసులకి జరిగిన యుద్ధం అది. ఈ భూమి మీద జరిగిన యుద్ధం ఏంటి? మన సైన్స్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. ఏ గ్రహాల్లో ఉన్నారో వాళ్ళు ఎవరికి తెలుసు? దేవలోకం ఎక్కడ ఉంది? ఒక చోట ఉంది. అది రాక్షసులకో లోకం ఉంది. మన సైన్స్ అంత డెవలప్ ఎక్కడైంది? దశరథుడు అయినా
దేవతలు ఈయన సహకారం కోరితే అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు ముస్లిమ్స్ అందరూ వచ్చారు కదా, పాపం వీళ్ళ మన హిందువులందరినీ కూడా మతం మారకపోతే చంపేసేవారు. ఈ కలియుగంలో అటువంటివి వస్తాయండి. ఆ బంగ్లాదేశ్లో చూసాం కదా, చాలా క్రూర హింసలో చిత్రహింసలో పెట్టేసేవారు హిందూ ఆడవాళ్ళు అయితే కనుక. చాలా దారుణం. అటువంటివన్నీ ఒకప్పుడు జరిగినాయి కాబట్టి చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు. బాల్య వివాహాలు అలాగొచ్చినాయి. ఆ భర్త కొంచెం వయసు పెరిగిన తర్వాత ఇంకా కాపాడుకుంటాడని. చిన్నతనంలోనే పెళ్లి చేయకపోతే వీళ్ళు ఎత్తుకుపోతారు, వాళ్ళ పార్టీలో కలిపేసుకుంటారు. ఇంక దాని పని ఏంటి? పిల్లలకి అంటమే, రెండో పని లేదు. ఇక్కడ అలా కాదు. ఆ రోజుల్లోనే కైకమ్మ యుద్ధానికి సహకారంగా వెళ్ళింది. యుద్ధం రాకపోతే వెళ్తుందా? కత్తి తిప్పడం రాకపోతే వెళ్తుందా? బాణాలు వేయడం రాకపోతే వెళ్తుందా? సత్యభామ కూడా అలాగే వెళ్ళింది, శ్రీకృష్ణుడు కూడా. నారద మహర్షి అంతటి వాడు సంగీతంలో కొన్ని రాగాలు నేర్చుకోవడం కోసం సత్యభామ దగ్గరికి వచ్చాడు. అంటే ఎంత గొప్పవాళ్ళో చూడండి. సంగీతంలో మేటి గొప్ప రీసెర్చ్ చేసింది. అలాగే యుద్ధ రంగంలో దూకితే ఎంతమంది చంపేస్తుంది. అది సత్యభామ. ఇది ఇప్పుడు ఇంకా కొన్ని అంతకంటే లక్షల సంవత్సరాల క్రితం ఇది. ఏది? రామాయణం ఈనాడు జరిగిందండి అది. ఆ రోజుల్లో స్త్రీ అంత గొప్ప చదువుకుంది, యుద్ధాలు కూడా చేసింది. క్షత్రియులందరూ యుద్ధం చేయవలసిందే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. శూద్రులందరూ వ్యవసాయం చేయవలసిందే. ఆ సమాజంలో ఏది అవసరమైతే అది ఇచ్చేవారు, చేయవలసిందే. అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉందమ్మా? నిరుద్యోగం ఎక్కడ ఉంది? ఎవడ పెట్టాడు పని చేసుకునేవాడు. అలాగని చెప్పి అదే చేయాలని లేదు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో కిరాణా కొట్టు ఉందనుకోండి, మీరు షావుకారులు కాకపోయినా కానీ మీ బిడ్డ ఒక 15 ఏళ్ళ వరకు అలాగ పుట్టిన తర్వాత మీ ఇంట్లోనే ఉంటుంది. ఆ 15 ఏళ్ళు వచ్చే వరకు ఈ కిరాణా కొట్టు ఎలా నడపాలో తెలిసిపోయింది కదా. దానికి పెద్ద చదువు ఎందుకు? మీ తర్వాత తీసేసుకుంటుంది. లేదా ఎక్కడ పెట్టినా కానీ కొంచెం పెట్టుబడి పెడితే అది లాభాల్లో నడిచేస్తుంది. ఆ జీవితమే ఇదే. ఆ విద్య ఉంది జీవితంలోనే, జీవన ప్రయాణంలోనే నడకుంది. ఎవరు బతకడానికైనా ఎక్కడైనా ఆలోచన ఉందా? లేదు కదా. నేను చదువుకున్న డిగ్రీ చదివేసిన గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వట్లేదు. ఈ గవర్నమెంట్లు కాదయ్యి, ఆ గవర్నమెంట్లు వేరు. అసలు ఎవరికే నిరుద్యోగం అనేది లేదు. ఎంత చెబుతున్నాం? కైకమ్మ వెళ్ళింది. ఆ రాక్షసులు ఈ దశరథుడి వల్ల మనం ఓడిపోయేలాగా ఉన్నాం అని చెప్పి ఏం చేశారు? రథ చక్రాన్ని కొట్టాడు. ఇంక ఊడిపోతూ ఉంటే ఈవిడేం చేసింది? తన పిల్లేలు పెట్టింది, శీల కింద పెట్టింది. శీల కింద పిల్లేలు పెడితే ఆ ఏలు ఏమవుతుంది? ఆ చెయ్యి ఏమవుతుంది? అందులోని మానవుల యుద్ధం అదే. రాక్షసులకి దేవతలకి జరుగుతున్న యుద్ధం. ఈ లోకాలకు మధ్య జరుగుతున్న యుద్ధం అది. ఎంత పరాక్రమవంతురాలు కైక. అంత పరాక్రమవంతురాలు కూడా చెప్పుడు మాటలు ఉంది. అసలైన శత్రువు అక్కడ ఉంది. ఎవరు చెప్పారు? తన కూడా తెచ్చుకున్న దాసియే. చెప్పుడు మాటలు బయట వాళ్ళు ఏం చెప్పరు, మనోళ్ళే మనకు చెబుతారు. బయట వాళ్ళు అయితే చెప్పుడు మాటలు ఎందుకు చెబుతారు? చెప్పింది నువ్వెందుకంటావు? ఎంత మహాపరాక్రమవంతురాలండి కైక అసలు. అందువల్ల దేవతలు యుద్ధానికి గెలిచారు. దశరథుడికి సహకారం
అందులోనూ దశరథుడు పడిపోతున్నాడు అనే టయానికి కైకమ్మ తన పిల్లివేలు పెట్టడం ఆ శీల కింద ఆ రథాన్నే కాపాడింది. అంటే ఇప్పుడున్న రథాల కింద లెక్కేసుకోకుండా మీరు ఏ స్పేస్ షిప్లోనే వెళ్తున్నారు అనుకోండి, ఇంట్రెస్ట్ వెళ్ళారు అంటే గ్రహాలకి మధ్యన ఏదో యుద్ధం జరిగింది అనుకోండి, అక్కడైతే మెయిన్ రోల్ పోషించింది కైకమ్మ. దశరథుడిని సన్మానించి అప్పుడు భూమి మీదకి పంపించారు ఎవరో దేవతలు. అప్పుడు దశరథుడు ఏమన్నాడు, ఇంత గొప్ప పరాక్రమం చూపించినందుకు నీకు ఏదైనా సరే 2 వరాలు ఇస్తాను తీసుకోమంటే నాకేం కావాలి, అర్థానికి ఏం కావాలమ్మా, 10కి మొదటి భార్య కూడా కాదు. ముందే చెప్పాం ఆడపిల్లల సంఖ్య ఎక్కువ ఉండేది కాబట్టి అలా చేసుకునేవారు. చేసుకోకపోతే అందరూ ఏదో హిమాలయాలకి వెళ్ళాలని ఏం లేదు కదా, అంచేత అది తప్పు కాదు అప్పట్లో. రాముడు మాత్రం ఇది పెట్టుకున్నాడు. ఏది ఎందువల్ల పెట్టుకున్నాడు అది ఆ నియమం, ఇఫ్ ద కామా ఈజ్ కంప్లీట్లీ కట్ ఆఫ్, కామం అనేది కట్ చేస్తామనుకో, ఒకే ఒక దాని మీద పెట్టుకున్నాం అంతే, కట్ చేస్తామనుకో డైరెక్ట్గా మోక్షాన్ని తీసుకెళ్ళిపోద్ది. అంటే నీ సంసారపరంగా ఎంత అవసరం అంత, తర్వాత అది కూడా పోద్ది, అంతే కదమ్మా. అప్పుడు ఏమవుతుంది, కామాన్ని జయించిన వాడికి అవుతావు, నువ్వు మోక్షానికి వెళ్ళిపోతున్నావు. రాముడు చేసిన ప్రతి పని కూడా ఎందుకు ఆచరణీయమంటే అది ఆచరిస్తే కనుక మనం మోక్షంలోకి వెళ్ళిపోతాం. అందుకని వరాలు ఇచ్చా నా అలక్క తీసుకో అంటున్నాడు ఈయన. నాకు ప్రస్తుతానికి అవసరం ఏముంది, అప్పుడు అంతఃపురంలో ఉంటారు, అసలు ఏ లోటు లేదు, ఏం అడుగుతుంది వరం, అసలే ఏ లోటు లేదమ్మా మీకు. ఈ ఆశకాలం అయితే 2 ముందుకెళ్ళి పట్టరండి అంటారు, అంతే కదా. లేదా ఒక ఏంటది ఏం కాయమ్మదా పుచ్చకాయ పట్టరండి అంటారు. మనం పుచ్చకాయలు తింటాం, రాముడికి పెట్టాలండి. అంటే కొంతమందికి రాముడు ఒక ఫ్రెండ్ కింద కనిపిస్తాడు, తండ్రి కింద కనిపిస్తాడు. అటువంటి వాళ్ళు మనం ఏం తింటే అదే పట్టుకెళ్ళాలి కదా, ఇదిగో పుచ్చకాయ మనం తింటున్నాం కదా అది పట్టుకెళ్ళాలి కదా అనుకుంటారు వాళ్ళు. మనం ఏంటి ఇది శాస్త్రంలో చెప్పింది ఏంటి, చాలు వెడేవాడు పప్పు పానకం. మరి క్యాటరింగ్ పెట్టమన్నారా, క్యాటరింగ్ భోజనం చేయమన్నారా, మరి క్యాటరింగ్ ఎందుకు ఇస్తున్నారా, పరాయి వాళ్ళ చేత ఎందుకు వండిస్తున్నారా, నీ కొంపలను వండాలి కదా, నీ వాళ్ళ చేత వండించాలి కదా, దానికి సిద్ధాంతాలు ఉండవు మళ్ళీ. ఇప్పుడు కైకమ్మ వరాలేం వద్దంది, నాకు మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఊరుకుంటలేదు కదా. నిజంగానే అంత గొప్పగా చాలా గొప్ప విషయం అది. లేకపోతే ఈ దశరథుడే లేకపోతే దేవతలు మొత్తం ఓడిపోతారు ఆ కాలంలో. ఆయన ఎత్తానంటం తప్పలేదు, ఈవిడ వద్దంటం తప్పలేదు. కరెక్ట్గా ఆ పుట్టింటి నుంచి తెచ్చుకుంది ఎవరో కాయకమ్మ, ఇది వేసింది. చెప్పుడు మాటలో ఎంత ప్రమాదమో మనం తెలుసుకోవాలి. మందరి నుంచి కైకమ్మకి ఇంకా ఈ భూమి ఉన్నంతకాలం ఎవరొకరు తిడతానే ఉంటారు. కైకమ్మ వల్ల ఎలాగా వెళ్ళవలసి వచ్చింది అని. రామాయణం జరగడానికి చెప్పుడు మాటలు కూడా కారణమే కదా మరి కదా. ఆయన అడవులకు వెళ్ళడానికి కారణం ఎవరు, కైకమ్మ చాలా మంచిది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మరి చెడ్డ గుణం ఏంటి, చెప్పుడు మాటలు ఉంది. అంటే రామాయణం చదివితే మనకేం తెలుస్తుంది, చెప్పుడు మాటలు వినకూడదు, ఎంత దగ్గర వాళ్ళు చెప్పినా కానీ వినకూడదు. మరి ఆ చెప్పుడు మాటలని మనకెలా తెలుస్తాయి చెప్పండి. పలానా వాళ్ళు నేను తిడుతున్నారా అంటారు, తిట్టట్లేదు కానీ నేను తిడుతున్నారా అంటారా. అవి చెప్పుడు మాటలని నీకు ఎలా తెలుస్తాయి?
కైకమ్మ పడిన ప్రమాదంలో మనం పడకూడదు కదండి. ఎలాగా చెప్పుడు మాట నెల తెలుస్తుంది మనకి. ఎంత గొప్ప శౌర్యవంతురాలైనా పరాక్రమవంతురాలైనా ఈవిడ సాధనలో లేదు. మోక్షగామి కాదు. మోక్షాన్ని పొందాలి అని సాధన చేసుకుంటున్న వాళ్ళైతే, అంటే ఈ కాలంలో అయితే అటువంటి వాళ్ళు కూడా వినేస్తారనుకోండి, కానీ వినకూడదు. ఎవరేది చెప్పినా కానీ నేను పలానా వాళ్ళు తిడుతున్నారు అనొచ్చు, లేదా పొగుడుతున్నారు అనొచ్చు. ఆ రెండు మాటలు నీకు అవసరం ఏమన్నా? నీ హృదయంలోకి వెళ్ళటానికి ఆ రెండు మాటలు నిన్ను బంధిస్తాయా, లేకపోతే హృదయంలో తీసుకెళ్తాయా? ఎలా ఆపుకోవచ్చు చెప్పుడు మాటలు వినటం అనేది మీరు తెలుసుకోవాలి. రామాయణంలో ఎన్ని లోతులు ఉన్నాయో. చెప్పుడు మాటలు వినకూడదు. వింటే ఏమవుతుంది? కైకమ్మ బతుకే. చాలామంది తిట్టుకుంటారు. కైకమ్మ అమాయకురాలే, కానీ చేసిన తప్పేంటి? బాగా క్లోజ్ అనమాట. మందర చాలా క్లోజ్. అంత క్లోజ్ అయిన వాళ్ళ చేత చెప్పించాడు ఈశ్వరుడు. బయట వాళ్ళు అయితే నమ్మదని. బయట వాళ్ళు అయితే నమ్మరు. బాగా క్లోజ్ అయిన వాళ్ళు చెబితేనే మనకు బాగా ఇష్టమై ఉండాలి. వాళ్ళ చేత నమ్మేస్తాం. అలా వినకుండా సాధనలో ఉన్నవాళ్ళు అలా వినరు. నిజంగా సాధనలో ఉన్నవాళ్ళు అయితే వినరు. ఎంచేత నేను పొగిడారు లేకపోతే నేను తిట్టారు, రెండు ఉన్నాయి కదమ్మా. పలానా వాళ్ళు పొగిడారు, పలానా వాళ్ళు తిట్టారు. ఈ మాట నిన్ను లోపల తీసుకెళ్తుందా లేదా? పొగిడారంటే తీసుకెళ్తుందా? అహంకారం ఉబ్బుద్ది. తిట్టారంటే తీసుకెళ్తుందా? అహంకారం రగులుద్ది. అక్కడ ఉబ్బుద్ది, ఇక్కడ రగులుద్ది. అంటే బయట ఎవరు ఏం చెప్పినా కానీ ఆ మాట నేను హృదయంలోకి తీసుకెళ్తే విను, తీసుకెళ్ళకపోతే ఈ చెవితో విను. అదే రాలిపోద్ది అక్కడ. ఈ చెవితో ఈ చెవితో వదిలే అంటారు కదా. ఈ మధ్యలో బుర్రలోకి వెళ్తుంది. అలాగైతే బుర్రలోకి కూడా వెళ్ళినాక ఈ చెవితో అన్నది ఈ చెవితోటే వదిలే, ఈ చెవితో అన్నది ఈ చెవితోటే వదిలే. అసలు దానికి ప్రాక్టీస్ ఏంటంటే ఆ ధ్వని విను, సారం తీసుకోవద్దు. ఆ ధ్వని అలాగే వినపడుతుంది నీ చెవులు ఉన్నాయి కాబట్టి. నువ్వు రామనామంలో ఉన్నావు అనుకో, అలా వినపడి ఆ మాట కూడా అర్థమవుతుంది. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మాట కూడా అర్థం కాకుండా పోతుంది. ఏమన్నా మిమ్మల్ని తిడుతున్నారండి బాబు, మీకు కోపం రావట్లేదండి అంటే నవ్వు వస్తుంది. ఎంచేత ఈ భూమి మీద ఎందుకు బతుకుతున్నావు? మోక్షం కోసం బతుకుతున్నావు. ఈ కింద అట్టం మీద అట్టం దీనికోసం బతకట్లా. ఒక మహారాణి అయినా గొప్ప సంఘ సంస్కర్త కూడా ఆవిడ. గోల్డంత స్టోరీ ఉంది ఆవిడకి. ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. దేవతలను జయించడానికి సహకారం కూడా చేసింది. మొత్తం సెలవులు కప్పేసారు. ఆఖరికే ఎక్కడ పడిపోయింది? ఈ చెప్పుడు మాటల్లో పడిపోయింది. చెప్పుడు మాట వినకపోతే రాముల వారికి వనవాసం ఎక్కడది? మనం సాధన నిజమైన సాధన చేయాలి, హృదయంలోకి వెళ్ళాలంటే ఏంటమ్మా? చెప్పుడు మాటలో వినకూడదు. మనం వినేస్తాం. ఏం చేత వింటాం అంటే మనం హృదయ వైపుగా మనం ప్రయాణం చేయట్లా. హృదయంలోకి చూసుకోవడం కానీ, నిన్ను చూసుకోవడం కానీ, లేదా ఒక నామాన్ని పట్టుకో మంత్రాన్ని పట్టుకు నిరంతరం చేసుకోవడం కానీ
దాని మీద మనకి అంత బలం లేదు. బలం లేనప్పుడు ఇది లాగేస్తుంది. పలానా వాళ్ళని తిట్టారు, వాళ్ళ సంగతి చూద్దాం, ఎప్పుడు దొరుకుతారో చూద్దాం అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు. ఎప్పుడు దొరుకుతారో అప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉంటారో, ఈ లోపల ఇది ఉంటుంది. వీళ్ళు తెలివైన వాళ్ళు. ఎప్పటికప్పుడే వదిలేస్తే వాళ్ళు అమాయకులే కావాలి పవిత్రతకి. ఇప్పుడు మాటలు మనం వినకుండా ఉండలేం. ఎప్పుడు మీకు ఒక మంత్రం బలం కానీ హృదయాత్మకంగా ప్రయాణించే పవిత్రత కానీ లేనప్పుడు మనం వినేస్తాం. ఫోన్ తిట్టారనుకోండి, ఏం పోద్ది మీకు? ఏమైనా మొక్క ఏమైనా కొట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారా ఏంటి? ఏం పోద్ది? పని లేనివాడు పిల్లదాలా గొరిగాడు అంటారు కదా. మనకు పని లేదు, మనందరం పని లేని వాళ్ళమే. అసలు పని ఏంటమ్మా మనకే? మోక్షం పొందుతారా? ఆ పని విడిచిపెట్టేస్తున్నాం మనం. ఆ పనిలో ఉంటాయి కానీ ఎన్ని డోంట్ కేర్. నీకు మైండ్ ప్రూఫ్ అయిపోద్ది, ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ అయిపోద్ది. బుల్లెట్ ప్రూఫ్ లాగా. అంటే ఒక జాకెట్ ఉంటుంది వెనపదే, అదే తొడుక్కుంటారు. బుల్లెట్తో కాల్చినా కానీ లోపలికి వెళ్దాం. బుల్లెట్ కూడా లోపలికి వెళ్దు కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ అంటారు. మీ మైండ్ ఎప్పుడైతే పరమేశ్వర చింతనలో మాత్రమే ఉంటుందో, ఒక మంత్రం ద్వారా కానీ విచారం ద్వారా కానీ లేకపోతే ఒక సద్గురు పట్టణం ద్వారా కానీ పరమేశ్వర చింతనలో మాత్రమే ఉంటుందో ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ అయిపోద్ది. అసలు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు ఎక్కదు. అసలు మీ రాముడి ఇష్టం అనుకోండి, ఎంతసేపు రామనామం, ఇంక రామనామం, రామ 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 రామ. చెప్పుడు మాట ద్వారా కైకం పాడైపోయింది, అదొకటి చాలా ఇంపార్టెంట్. సరే, ఈయనకి రెండో పేరేంటి? తండ్రి మాట జవదాటడం. ఆయన ఆన మాట ఇచ్చాడంటే కైకమ్మకి ఇచ్చాడు. ఈ నెలమాన కూడా అనలేదు. అందరూ అనుకుంటారంటే నువ్వు వెళ్ళిపో అని రాముడితో చెప్పాడు అనుకుంటే అసలు చెప్పలేదు. అసలు తండ్రికి మాట ఇచ్చాడు. తండ్రి మాట ఇచ్చాడు, మీ నాన్న నాకు మాట ఇచ్చాడు, నువ్వు ఇలాగ ఆ అడవులకి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పారు. వెళ్ళిపోయాడు. అంటే ముహూర్తం పెట్టేశారు. ఎందుకని మన్నాడే పట్టాభిషేకం. ఈ నైట్ మారిపోయింది రాజకీయం. మన గురుదేవులు చెబుతారు, ఆ మాట వినకముందు రాముల వారి ముఖం ఎంత ప్రసన్నంగా ఉందో విన్న తర్వాత కూడా అంతే ప్రసన్నంగా ఉంది. అదే మన ముఖం అయితే వెనకముందు బంగిన బెల్లు మామిడి పండు, విన్న తర్వాత కాలిపోయిన చిలకడదుంప. నో రియాక్షన్ అట్ ఆల్. అది రాముడు అంటే ఆయనకి నిర్ణయించబడిపోయినా కానీ ఆ పదం మీద ఏం లేదు. అసలు నేను చక్రవర్తిని అయిపోతున్నాను అని చెప్పి పొంగిపోవటం అనేది లోపల ఏమీ లేదు. ఇంటి చక్రవర్తి అయిపోతుంటే మన్నాడు మనకైతే అసలు నిద్రట్టదు. తెల్లవారులను 10 మందికి ఫోన్ చేసేస్తాం, మీరు వచ్చేయండి అని. తెర మన్నాడు అందరూ వచ్చేసిన తర్వాత ఇదిగో మా చిన్నమ్మ చెప్పినట్టు దానివల్ల పడిపోయాడు. ఎప్పుడో ఇచ్చాడంట 2 వారాలు. ఆ 2 వారాలని అసలు ధర్మం ఉందంటండి. అంటే రామరాజు గారు మీరు పెద్ద మంది చెప్పండి, శ్రీనివాస్ గారు మీరు పెద్ద మంది చెప్పండి అని చెప్పి పెద్దల దగ్గర పెట్టేస్తాం కదా. మనం పెట్టాం మనం. అసలు ధర్మం ఉందంటారా? మా చిన్నమ్మ అడగటం తప్ప, రైటా? తప్పు. అందరూ తప్పే అంటారు. ఎంచేత వాళ్ళు కూడా ధర్మాత్మలుగా తప్పే అంటారు. మరి మా నాన్న మాత్రం అలాగే ఈ టైంలో ఇవ్వటం రైటా? ఈ ఎట్టి పోసులో చల్లదు అని పంచాయతీ పెట్టమా? చెప్పండి మీరు. రాముడి ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం?
ముందుగా ఆ మాట వెంటనే వంకరలు తిరిగిపోద్ది. వేడి వేడి డబ్బా మీద నీళ్ళు వేస్తే ఎన్ని వంకరలు తిరిగిపోద్ది, అన్ని వంకరలు తిరిగిపోద్ది. కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది. రక్తం మరిగిపోద్ది మనకైతే. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా సుప్రీంకోర్టు ఉంది. రాముడి కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే అబ్బాయి నీ తప్పు అని జనక మహారాజుకి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. వినవలసిందే మహారాజు అయినా సరే, సుప్రీంకోర్టు ఉంది. కానీ కోర్టుకి వెళ్ళలేదు. మా చిన్నమ్మలోలుడు అయిపోయాడు మా బాబు అని చెప్పి 10 మంది లాయర్ల చేత వాదించలేదు. ఎంచేత తండ్రి ఇచ్చిన మాట అది తన మాట. అదే తండ్రి ఆస్తికి ఇది వారసుడు కదా. అలాగే తండ్రి ఇచ్చిన పితృవాక్య పరిపాలకుడు అంటే తండ్రి మాటనే నడిపించేవాడు. ఎవరైనా ఉంటారు అసలు ఈ రోజుల్లో? ఒక్కళ్ళు కూడా ఉండరు. మోక్షగామి అయితే ఉంటాడు. మోక్షం కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నవాడైతే ఉంటాడు. అదే మేల్ ఆర్ ఫీమేల్. అటువంటి వాళ్ళకే ఇటువంటి పరీక్షలు కూడా వస్తాయి ఖచ్చితంగా. తండ్రి మాట వింటారా వినరా అనే పరీక్షలు కూడా వస్తాయి. నీకు భగవంతుడు మోక్షాన్ని ఇచ్చేయాలనుకున్నాను అనుకోండి, అటువంటి మాటలు కూడా, అటువంటి సందర్భం కూడా ఇచ్చేస్తాడు. నీకు ఇష్టం ఉండకపోవచ్చు. రాముడికి అయితే అసలు ఇష్టం లేదు, ఇష్టం లేదు. మనం మానవులం కదా, మనకి ఇష్టం ఉండకపోవచ్చు ఆ పని చేయటం. కానీ తండ్రి చేయమన్నాడు. ఆ తండ్రి చేయమన్న పని చేయటం వల్ల శ్రీరాముడు ఎలాగైతే అడవులకి వెళ్ళిపోయాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు కూడా పడవలసి రావచ్చు. శ్రీరాముడు అడవులకి వెళ్ళి ఈ సీతమ్మని తీసుకెళ్ళిపోయాడు కదా ఆ రావణాసురుడు. అలాగా ఎన్ని కష్టాలు, ఎంతమంది తీసుకెళ్ళటం మహా యుద్ధం అయిపోయింది కదండి. అంత బీభత్సం అయిపోయింది కదా. అటువంటి జీవితం నీకు వచ్చేయచ్చు. ఏంటి, తండ్రి చెప్పింది పాటిస్తే అటువంటి జీవితం వచ్చేయచ్చు. కానీ నువ్వు పాటించావనుకో, పరమేశ్వరుడు ఒక ఉన్నాడు. ఈ కోర్టులు ఈ లోకం ఇది కాదు, నీకు ఏదో ఇవ్వాలో అది ఇస్తాడు. నీకు మోక్షాన్ని అనుకున్నప్పుడు అటువంటి పరీక్షలే పెడతాడు. తండ్రి చెప్పింది నీకు నచ్చలేదు, అన్యాయం కూడా అని నీకు అనిపిస్తుంది. అన్యాయం దాని తోడు నచ్చలేదు. నువ్వు నచ్చలేదు కాబట్టి నువ్వు చేయలేదు. న్యాయం ఏదో నీకు తెలుసు కాబట్టి నువ్వు పాటిస్తున్నావు. ఇది జనరల్గా ఉండే న్యాయం, లోక విధానం అది. కానీ నువ్వు మోక్షగామి అనుకో, ముముక్షు అనుకో, నీకు అది కరెక్ట్ కాదు. మానవుడిగా, లౌకికుడిగా నీకు అది కరెక్టే. ఓ మాదిరిగా సాధకుడిగా అయితే కరెక్టే. కానీ ఈ జన్మలోనే నువ్వు మోక్షం పొందాలనుకుంటే వాడు మొలగమంటే ములిగే, దూకేమంటే దూకే. కాపాడేవాడు ఈశ్వరుడు. వాళ్ళు లేడనుకున్నావా? ఈశ్వరుడు అనేవాడు లేడనుకున్నావా? నీ తండ్రి దూకేమన్నాడా? దూకే. దేనికోసం? మోక్షం కోసం అయితే దూకు. దాంట్లో తప్పు ఉందండి, అంత అధర్మంగా ఉంది అనుకుంటే మానేసుకో. దాంట్లో తప్పు ఉంది, అధర్మం ఉంది, అన్యాయం ఉంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. అయినా కానీ వాడు దూకు అన్నాడు అనుకో, దూకేసామనుకో, ఆ దూకేసిన తర్వాత నీకు మోక్షంలోకి దూకుతావు. ఈ లోకంలో ఉన్న గంగలో దూకేమనుకో, ఆ కిందకి వెళ్ళేసరికి అక్కడ మోక్షం ఉంటుంది. పితృవాక్య పరిపాలన మోక్షాన్ని తీసుకొస్తుంది. తండ్రి చెప్పింది కరెక్ట్ కాదు, న్యాయం లేదు. అయినా కానీ నువ్వు దూకమన్నప్పుడు దూకేసావనుకో, దానివల్ల నీకు ప్రాణగండం వచ్చేస్తుంది, లేకపోతే జీవితం సర్వనాశనం. ఇప్పుడు దూకేమంటే దూకేయటం అంటే గోదావరిలో పడితే ఒకసారి ములుగుతావు. అలా కాదు, సంసారంలో దూకేవనుకో ఎన్ని బాధలు వచ్చేస్తాయి. ఆ దూకమన్న దేంట్లోకి సంసారంలో దూకమన్నారు అనుకో, ఇంకా చుట్టూరు ఎటు చూసినా నీకు మొసళ్ళే.
కనిపించేసుకో, నువ్వే చచ్చిపోవు. ఏం చేత నీకు ఈ జన్మలో అటువంటి సిచ్యువేషన్ పెడితే డైరెక్ట్గా మోక్షం కోసం పెడుతున్నాడు అని అర్థం. పితృవాక్య పరిపాలన డైరెక్ట్గా మోక్షాన్ని ఇచ్చేస్తుంది. ఏకపత్ని వ్రతం మోక్షాన్ని ఇచ్చేస్తుంది. పితృవాక్య పరిపాలన మోక్షాన్ని ఇచ్చేస్తుంది. ప్రతి గుణము కూడా శ్రీరామచంద్రమూర్తిని పాటిస్తే రామరామ అనక్కలు నువ్వు పాటించావనుకో డైరెక్ట్గా మోక్షమే. ఇంకా మీరు రామాయణం చదువుతారనుకోండి, ఆ పండితుడు ఒక రకంగా చదువుతాడు, ఈ పండితుడు, ఇవన్నీ అవసరం లేదు. ఆ సాంస్క్రిట్లో ఉన్నది మీకు చదవటం రాకపోతే తెలుగు అర్థం ఉంటుంది కదా, ఇంక విశ్లేషణలోకి వెళ్ళకండి. తెలుగు అర్థం ఒకటి చూస్తే ఇది ఇలా జరిగింది కదా, ఇది కథ కదా, ఇది జరిగింది, అది కథ అంటా కూడా లేదు, అది హిస్టరీ, అది హిస్టరీ. అది కథ అయితే కనుక అక్కడ ఏం బ్రిడ్జ్ అది, ఆ బ్రిడ్జి ఎందుకు ఉంటుంది? రామాయణం నిజం కాకపోతే ఆ బ్రిడ్జి ఎందుకు ఉంటుంది అక్కడ? ఇప్పటికీ ఉంది కదా, రాముల వారు స్థాపించిన శివలింగం అది కూడా ఉంది కదా. ఒక్కో నూతిలోనూ ఒక రకం రుచి నీళ్ళు, ఎంత అద్భుతం అది. అది మహత్యం కదా, పక్క పక్కనే ఉంటాయి. ఈ నీటి రుచి వేరు, ఆ నీటి రుచి వేరు. అంత దగ్గరలో సముద్రం ఉన్నప్పుడు ఉప్పు అసలు కలనా కలవద్దు దాంట్లో, అంత స్వచ్ఛమైన నీరు ఉంటుంది. అది మహత్యం కదా. ఇంకా ఏ మహత్యం కోరుకుంటున్నావు నువ్వు? అంత సముద్రానికి దగ్గరలో, సముద్రంలోనే ఉన్నది అది. లోపలికి వెళ్తాం కదా, సముద్రం దాటి వెళ్తాం కదా. ఏం ఆలయం అది? రామనాథ మందిరం ఏంటది? రామేశ్వరం. సముద్రం దాటి వెళ్తాం మనం, బ్రిడ్జి మించి వెళ్తాం కదా, సముద్రంలోంచి. ఆ సముద్రంలోనే ఉంది అది. మరి అంత మధ్యలో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఎలా వచ్చేసినాయి? ఆ నూతికి ఇంకో నూతికి ఇంకో రుచి ఎలా వచ్చేసింది? ఇది మహత్యం కాదా? రాముల వారి శక్తి, పరమేశ్వర శక్తి అక్కడ ఉన్నట్టు కాదా? చూడండి, రాముల వారిని నువ్వు భజన చేయక్కల్లా, ఇస్తే మంచిదే, నోరు పండుద్ది. కానీ అది కావాలో ఇది కావాలో అంటారు, కార్డు కావాలా, గుడ్డు కావాలా, వీటి కోసం చేయకండి, పవిత్రత కోసం చేయండి. వచ్చేసింది. దాని మీద ఈగలు పడకుండా ఏమన్నా కప్పుతారా? అడిగే అంటే రాముల వారు అడగరు, కానీ ఒక తోక ఉంటుంది అసలుకి. ఆయన అయితే అడిగేస్తాడు, సమస్య లేదు. నువ్వు పెట్టవా అని అడిగి మరీ పెట్టింది చేస్తాడు. ఆయనకి ఏం కావాలమ్మా? ఆయన ఆంజనేయస్వామి ఏమన్నాడంటే, మీకు చిన్న ఆశగా కోరికలు ఉంటే నన్ను అడగండి రా బాబు, రాముడి దగ్గరికి వెళ్ళకండి. ఆయన దగ్గరికి ఒకే ఒక కోరిక తేలండి, ఏంటి? మోక్షం. మోక్షం కావాల్సి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. ఇంక పొట్టుపొట్టు కోరికలు ఉంటే కనుక నేను తీర్చేస్తాను, నన్ను కోరుకోండి అంటాడు. ఎవరో? ఆంజనేయస్వామి. ఏకపత్ని వ్రతం మోక్షంలో దారి తీసిందా లేదా? అలాగే పితృవాక్య పరిపాలన మోక్షంలో దారి తీసిందా లేదా? మీకు అర్థమైందా లేదా? అది రాముడు అడవులు పాడైపోయాడు, రైటే. భార్యను రాక్షస ఎత్తుకెళ్ళిపోయాడు, రైటే. కష్టాలు పడ్డాడు. నువ్వు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు పడతావు తండ్రి మాట వింటే. కానీ నీకు రాముడే ఆదర్శం అయితే కనుక విను, దూకమంటే దూకే. అది అడవి అవ్వచ్చు, గంగ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నిపులు గుండం అవ్వచ్చు, దూకేసిన తర్వాత నీకు తెలుస్తుంది. మోక్షం వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది, రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉండగలిగాను. ఈ తెలివితేటలో ఒక సద్గురు ఇస్తాడో, నీకు లోపల స్ఫురింపజేస్తాడో. సద్గురు నీకు లోపల స్ఫురింపజేస్తాడా? డెసిషన్ ఇటా అట అనేది సద్గురువు నీకు లోపల స్ఫురింపజేస్తాడు. కానీ ఏమీ తెలియనట్టు అడుగుతాడు అంతే.
దీనివల్ల నీకు అహంకారం వచ్చిందా, నిజంగా మోక్షంలోకి వెళ్ళావా అని తెలుసుకోవడం కోసం. మూడోది ఏంటి? పితృవాక్య పరిపాలన అయిపోయిన తర్వాత మూడోది ఏంటి? ధర్మనిష్ట. ప్రతి ఒక్కళ్ళకి కూడా కర్తృత్వం ఉంటుంది. కర్తృత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళలో కూడా నువ్వు సాధకుడు కానీ సాధకురాలు కానీ అయ్యి మొత్తం కంప్లీట్గా ఈశ్వరుడికే వదిలేసావనుకో కర్తృత్వం పోద్ది. అది వేరే విషయం. నువ్వు చేసే పని కూడా నీకు పుణ్యం రాదు, పాపం రాదు. కర్తృత్వ రహితంగా కొంతమంది ఉంటారు, వాళ్ళకి కాదు అది. నీకు ఎప్పుడైతే డూయర్షిప్ ఉందో, డూయర్షిప్ ఉన్నంతకాలం ధర్మనిరతిని కలిగి ఉండు. ఆ ధర్మనిరతి దేంట్లోకి తీసుకెళ్తుంది? మోక్షంలోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఆచరించే ప్రతిదీ కూడా ధర్మమా అధర్మమా చూసుకో. అధర్మంగానే ఉంటుంది అనుకోండి, నువ్వు ఆచరించవలసిన అవసరం లేదు. దానివల్ల నీకు శత్రువులు పుట్టేస్తారు అనుకోండి, ఆచరించడం అవసరం లేదు. మీకు విరోధులు పెరిగిపోతున్నారు అనుకోండి, ఆచరించడం అవసరం లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే అధర్మంగా ఉంటావో అప్పుడు నీకు లోకబలం ఎక్కువగా ఉంటుంది. ఇదే పరీక్ష. మరి నీకు లోకబలం పెరిగింది అధర్మంగా ఉండటం వల్ల, లోకబలం పెరిగింది అధర్మంగా ఉండటం వల్ల. కానీ ధర్మం కాదు, ధర్మం ఆచరించడం వల్ల ఏమొస్తుంది మనకి? డూయర్షిప్ ఉన్న వాళ్ళందరూ ఏదో పని నేను చేస్తున్నాను నేనే చేస్తాను అనుకుంటారు. అలా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ధర్మాన్ని మాత్రమే ఆచరించు, ధర్మాన్నే మాత్రమే ఆచరించు. అధర్మంగా ఉండద్దు. అధర్మంగా ఉండి ఏమవుతుంది? మళ్ళీ జన్మరణ చక్రంలో పడతాం అంతే. ధర్మంగానే ఉండి ఈ జన్మలో ఎన్ని ఏమంటారు వాటిని, ఎన్ని ప్రలోభాలు వచ్చినా కానీ అధర్మంగా ఉండలేదు, ధర్మంగానే ఉన్నాడు అని చెప్పి ఈశ్వరుడు అనుకోవాలి. అలా అనుకుంటే వెంటనే మోక్షం. రామచంద్రమూర్తి ఆచరించిన ప్రతిదీ కూడా అదే దేంట్లో తీసుకెళ్తుంది? మోక్షంలో తీసుకెళ్తుంది. ఏదో మానవుడి వల్లనో లేకపోతే కోతి వల్లనో నాకు మరణం రాకుండా, అదే మహలా లెక్కేసుకోలేదు ఆయన. అదేదో అనుకుంటారు కానీ మానవుడిగా రావటం మన అదృష్టం. రాముడు దేవుడు మానవుడు అవటం కాదు, మానవుడి నుంచి దేవుడు అయ్యాడు. ఇలా నడిస్తే డైరెక్ట్గా దేవుడైపోతాం. ఎలా నడిస్తే? రాముడిలో నడిస్తే దేవుడైపోతాం. నరుడు నారాయణుడు అయిపోతాడు ఇప్పుడు రాముడిలో నడిస్తే. కష్టాల పాలు అవుతావు ధర్మంగా ఉంటే. మరి ధర్మంగా ఉంటే కష్టాల పాలవకంగా ఏమవుతారు? కానీ ఈశ్వరుడు అనేవాడు ఒకడు లేడా? వాడు చూడ్డా? హరిశ్చంద్రుడు ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఆయన నెక్స్ట్ ఏంటి? అబద్ధం ఆడడం. ఎవరు రాముడిని అనుసరిస్తున్నారో, రామనామం చేసేవాళ్ళు రాముడిని అనుసరిస్తారో, కానీ రామతత్వం వాళ్ళకి రావట్లేదు అనుకోండి, వాళ్ళు ఏదో స్వార్థం కోసం అనుసరిస్తున్నారని అర్థం. రామతత్వం ఏంటి? రాముడు ఎటువంటి పనులు చేసాడు, ఏ ఏ సందర్భాలు ఎలాగొన్నాడో అనేది మీకు ఏ పుస్తకం చదవకం లేకుండా మీరు చేసే రామ మంత్రం వల్ల వచ్చేస్తుంది. రామ మంత్రం చేస్తే రామతత్వం వచ్చేస్తుంది.
రామ 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 రామ. లేకపోతే ఈశ్వరుడే చెప్పాడు కదా, ఈశ్వరు వాచ్ కదా అదే, శ్రీరామ రామ రామేతి. అది ఎవరో వాచ్ అదే? ఈశ్వరుడే చెప్పాడు స్వయంగా, పరమేశ్వరుడు చెప్పాడు. ఏంటది? శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ. ఏ గురువు ఇవ్వక్కర్లేదు మీకు ఈ మంత్రం. అది చేసుకున్నారనుకోండి రామతత్వం వచ్చేస్తుంది. అంటే దయ, అలాగే వీరత్వం, ధర్మం పట్ల మొగ్గు చూపటమే కాదు, ధర్మం పట్ల నిలబడిపోవటం, పాతుకుపోవటం. మీరు రామ మంత్రం చేస్తున్నారనుకోండి, మీకు ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పినా రుచించదు. ఆ మాట విన్నప్పుడే రుచించదు. మీకు ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పినా రుచించదు. పాపం వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు పాపం అని వదిలేస్తారు. అన్నీ వాళ్ళతో గొడవ పెట్టుకోరు. ఏది ధర్మం? మరి నీకు నచ్చిన ధర్మం అయిపోద్దా? నీకు ఏది నచ్చితే ధర్మం అయిపోద్దా? ఇక్కడ తండ్రి ఇచ్చిన మాటనే నిలబెట్టాడు, కొడుగ్గా నిలబెట్టాడు. తండ్రి ఇచ్చిన మాటలో లోపాలు చూసాడా? అది మమకారమా ధర్మమా? అది చెప్పండి ముందు. తండ్రి మాట ఇచ్చాడు 2 కోరికలు నెరవేరుస్తానని, తనకే అపకారం జరిగేలాగా ఇప్పుడు ఆ నిర్ణయం జరిగింది. వీడు అడిగేసింది అని ఏడుస్తూ కూర్చున్నాడు. నీ ఇష్టం ఇంకా పో అన్నాడు. ఇంకా అక్కడతోటి జబ్బు వచ్చి పోయాడు. ఇంక బెంగెట్టేసుకుని పోయాడు ప్రాణంతో. ఇంక ప్రాణాన్ని అప్పుడే చంపేసింది కదా కైక. ఎంత ప్రేమించిన సుఖం ఏంటి, ఎంత పేరు తెచ్చే సుఖం ఏంటి, ఆఖరికే ఏమైంది? అందరూ తిట్టుకునే స్థాయికి వచ్చేసింది. రామాయణం ఎంతకాలం ఉండదు అంతకాలం కైకమ్మని తిట్టుకునే వాళ్ళు ఉండరు. అంటే ఏది ధర్మం? పితృవాక్య పరిపాలన ఆ ధర్మమా? రకరకాల తండ్రులు ఉంటారా? అందరి తండ్రులు ఒకే స్థితిలో ఉంటారా? రాముడు, దశరథుడు 4 గొప్ప వాళ్ళు అనుకోండి, అందరూ ఆ రకంగా ఉంటారా? ఒక తండ్రి అజ్ఞానంగా ఉండవచ్చు కదా. అజ్ఞానంగా ఉన్నప్పుడు అజ్ఞానమైన మాటలా చెబుతాడు కదా. మరి అది పాటించాలా వద్దా? పితృవాక్య పరిపాలన రాముడి దగ్గర నేర్చుకున్నారు, రైటే. ఇక్కడేంటి? మూర్తి భావించిన ధర్మం, ధర్మాచరణ అనేదే ముఖ్యం. రాముడి జీవితం అంతా ధర్మాచరణే 3వ పాయింట్. కానీ 2వ పాయింట్లోకి వెళ్ళి దీనికి క్లారిఫికేషన్ చూద్దాం. పితృవాక్య పరిపాలన. మీ తండ్రి ఉన్నాడు. మీ తండ్రి జ్ఞాన అజ్ఞాని. మరి అజ్ఞానం చెప్పిన ధర్మం ఎలాగవుతుంది? దశరథుడు ఏమైనా జ్ఞానం చెప్పేశారు అక్కడ ఏంటి? నీకు నచ్చిందా నచ్చలేదు ఎన్ని పక్కనెట్టు. నిన్ను కనేశారు. ఇవాళ ఎంతమంది లేరు? ట్రైన్లో అడుక్కునేవాళ్ళు, బస్ స్టాండ్లో అడుక్కునేవాళ్ళు, కనేసి వదిలేసిన వాళ్ళు ఎంతమంది లేరు? నీ తండ్రి నీ తల్లి అలా వదలకుండా నేను శుభ్రం చేసి ఫుడ్ ఎట్టి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారా లేదా? నువ్వు ఇప్పుడు దాకా బతుకున్నావంటే కారణం ఎవరు అసలు? నీ తండ్రి నీ తల్లి. వాళ్ళకేదో మమకారం పెట్టాడు ఈశ్వరుడు, అందువల్ల కాపాడారు అనుకోండి, అది పక్కనెట్టండి. ఈ మెట్ట వేదంతా అప్పుడు వచ్చేద్ది. ఏ తండ్రినే చేస్తాడు, ఏ తల్లినే చేస్తుంది. ఎందుకు చేస్తారు? చేయరు అలాగా. కొన్ని 100 మంది ఉన్నారు. ఏదో అపహాసం చేయంతే ఏమన్నా చెడ్డ వస్తుందేమో అనుకుని కనేసి వదిలేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. వీళ్ళు అటువంటి పని చేశారా అంటే వాళ్ళ మమకారం కొద్దీ వాళ్ళు చేసుకున్నారు అని అనకండి. వాళ్ళ మమకారం ఈశ్వరుడు పెట్టాడు కాబట్టి చేసుకున్నారు, రైటే. ఆ ఈశ్వరుడు చేసింది ఎన్ని పక్కనెట్టు. నీ తల్లి తండ్రి నీకు పైనుంచి కిందాక చేయకపోతే నువ్వు ఇవాళ ఇక్కడ ఉన్నావా?
ఒక న్యాయం మాట్లాడటానికి కానీ, ఒక ధర్మం మాట్లాడటానికి కానీ, నువ్వు ఆర్గ్యుమెంట్ చేయడానికి కానీ నువ్వు ఇక్కడ ఉన్నావంటే కారణం ఎవరు? నేను బతికించిన వాళ్ళు ఎవరు? మరి నేను బతికించినవాడు ఒక పని చెబితే నువ్వు చేయను అంటున్నావు, నీకు ఇష్టం లేదని. ఆ ధర్మం కాదంటున్నావు. ఆ ధర్మమో అధర్మమో నువ్వు రుణపడి ఉన్నావురా అక్కడ. నువ్వు నేను కాపాడకపోతే ఏమైపోతావో. గురువుగారు అనేవారు, కుక్కలు ఎత్తుకుపోయి శుభ్రంగా తినేసినంట. మా గురువుగారు అయితే ఆ పదం వాడారు. ఏమైపోతావు మనకు తెలియదు. కొన్ని తల్లిదండ్రులు మాయలో ఉన్నారనుకోండి, పని ఇది మమకారం అనే మాయలో ఉన్నారు. మా బాబాని ఎత్తుకుని ఆడించారు, ముద్దులు ఆడారు. పోనీ మరి విడిచిపెట్టేసిన వాళ్ళకి ఆ మమకారం లేదు. వాళ్ళకి ఇంకో ఇదే కారం ఏదో ఉంది, ఇంకో కారం ఎక్కువైపోయింది వాళ్ళకి. వాళ్ళకి ఇంకోటి ఏదో ఉంది, ఆ దృష్టిలో పెట్టి నేను వదిలిపెట్టేశారు. అటు వాళ్ళు బస్ స్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లోనూ, రైల్లోనూ అక్కడక్కడ కనబడుతూ ఉంటారు కదా. అదృష్టవశాత్తు ఆ అభినార్మల్గా ఉండేవాళ్ళ సంఖ్య తక్కువ. శూర్పణఖ చూడండి, తన కుమారుణ్ణి చంపేసినోడిని కూడా మోహంతో చూడగలిగింది. ఈయన తర్వాత చంపుదాం, ముందు ఈయన అనుభవించేద్దాం, ఎంతకాలం మనకు మోజు ఉంటుందో అంతకాలం వీడితో మోజు తీర్చుకుందాం అనుకుంది. ఎవరు? శూర్పణఖ. రావణాసుడు చెల్లు అది. ఒకడే గొప్పడు అనుకోకుండా చెల్లు కూడా చాలా గొప్పదే, మహాశక్తిమంతురాలు. ఎవడు నా కొడుకుని చంపేశాడు, ఎవరిని చంపేశాడంటే కరెక్ట్గా అనేసాడు. దాని దివ్య దృష్టి ఉంది. అబ్బాయి ఎంత ఎరగా ఉన్నాడు. ఆ రామాయణంలో రాస్తారు, వీడి దెబ్బలు ఎంత బలంగా ఉన్నాయి, ఈ దెబ్బల్లో కవిల్లో కరిగిపోవాలి. ఇది దాని ఆలోచన. ఎవరో? శూర్పణఖ. అంటే ఇలా వదిలిపెట్టేసేవాళ్ళు లేరా? అలా వదిలిపెట్టకుండా నిన్ను పెంచారు కదా ఇప్పటిదాకా. నువ్వు రుణం ఉన్నావా లేదా? నువ్వు ఎవరికి రుణపడి ఉన్నావు? దేవుడికి కాదు, తల్లికి తండ్రికి రుణపడి ఉన్నావు ముందు. అందుచేత నీకు నచ్చని చెప్పినా కానీ నువ్వు చేయవలసిందే. అది ధర్మం అంటే. పితృవాక్య పరిపాలకుడు అనేదానికి ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టేవాడు ఈ రామచంద్రమూర్తి అంటాకే. ఇది మనకి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, రాముడికి ఆ ఆలోచన కూడా లేదు. నాన్నగారు అలా మాట ఇచ్చారు, అమ్మ అలాగెళ్తారు అంతే. రెండో మాట లేదు. ఏదో తనకేదో కిరీటం పోతుందని బాధ లేదు. అది అడవి మార్గం, చెప్పులు లేకుండా వెళ్ళాలన్న బాధ లేదు. అది ఒక పూలపామును కింద అనుకున్నాడు అంతే. ఏరేకాపురం ఇది పెట్టలేదు. ఎవరో సీతం ఏరేకాపురం పెట్టలేదు. అది వద్దుమూర్రు అనుకుంటూ వచ్చేసింది ఏరేకాపురం. దానికి బాగా ఇష్టం ఏంటి, నలుగురిలో ఉండటం, అందరిని అందంగా చూసుకోవడం బాగా ఇష్టం. ఆ బంగారు తల్లు పాపం అమాయకురాలు. మంచోళ్ళు అయితే అందరూ అమాయకులే కదా. ఏరేకాపురం వద్దనకన్నా కానీ వచ్చేసింది. పర్ణశాల బతుకు అయిపోయింది. కానీ ఏముంది, నీతోటే భర్త ఆనందమే తన ఆనందం, భర్త మాటే నా మాట అనుకున్న ప్రతిదీ సీతమ్మ తల్లిని అనుసరిస్తున్నట్టే. ఏమన్నా రాముడండి గొప్పోడండి, మా ఆయన అట్టున్నాడు కాదండి అంటారేమో. ఎక్సెప్ట్ మోక్షం గురించి మాత్రం వ్యతిరేకిస్తే అప్పుడు వాడు భర్తే కాదు, తాళి కట్టినా కానీ భర్తే కాదు. ఈ మాట ఎవరు చెప్పారు? మండోదరి చెప్పింది. మండోదరి అంటే ఈ మహాశివభక్తుడు అని చెప్పి పెద్ద పేరు వచ్చేసింది ఒకనొక కాలంలో. ఎవరో? రావణాసురుడు. చేసుకుంటే ఈయనే చేసుకోవాలని చెప్పి పట్టెట్టు మరీ చేసుకుంది. దీన్ని చేసుకున్న తర్వాత దీని రాత బాగోక ఏంటో మొత్తానికి మహాశివభక్తుడు అనేది ఉంది. కానీ అన్ని అడ్డమైన పనులు చేశాడు. మోక్షాన్ని తప్పించి మిగతా శక్తులన్నింటికి ఈడు జపాన్నే తపశక్తిని ఉపయోగించాడు. అంచేత శుభ్రంగా తాగేసేవాడు. ఎవరు పోయాలి? అదే పోయాలి, పెళ్ళమే పోయాలి. ఇది బార్లోకి వెళ్ళి తాగవలసిన అవసరం లేదు.
అలాగే రకరకాల మాంసాలు అన్నగారికి చెల్లికి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, తూర్పునక్క ఈడికి. అంతేకాదు ఈడు ఎదురుగుండానే ఆడు ఎవరిని కావాలంటే ఆ అమ్మాయికి ఆడికి పక్కేయాలి. ఎవరో మండోదరి ఎన్ని పడింది, జ్ఞానం వచ్చేసింది. ఎన్ని పనులు చేస్తున్నా కానీ భర్తను అనుసరించింది, కానీ ఒకే ఒక మాట చెప్పేది ప్రతిసారి కూడా, ఇది తప్పు అని చెప్పడం మానలేదు. చెప్పింది, ప్రతిసారి చెప్పింది. ఎప్పుడైతే చంపేయటానికి సిద్ధమయ్యాడో అప్పుడు ఆగిపోయింది. ఇంక మరణం వేస్ట్. ఏదో నటిస్తే కనీసం సాధనన్నా చేసుకోవచ్చు, చంపేస్తే ఇంకెలాగా అంచేత చంపేస్తానికి వచ్చినప్పుడు మాత్రం ఆగింది. కొంతమంది మంత్రులు కేకేసి ఆడికి ఏదో హితబోధ చేస్తున్నారంటే మీరు, ఆడే అనేసింది రావణాసురుడిని. ఆడికి ఏదో మగుడిని కూడా ఆడియడు అనేసింది. ఏంటి మంత్రుల ముందు ఆడికి ఏదో హితబోధ చేస్తున్నారంటే ఆడు తినే తిండికి, ఆడు తాగే తాగుడికి, ఆడు పడుకునే దానికి అటువంటి ఆలోచనలు రాకుండా ఇంకేమొస్తాయి. హితబోధ చేస్తే ఇవాళ అంటే సభలో చెప్పినప్పుడు ఉంది, ఇవాళ చెప్పినట్టే రేపు కూడా మీరు చెబితే కనుక మీ ప్రాణాలు పోతాయి, దయచేసి మీరు చెప్పకుండా అని దొడ్డి ద్వారా మంత్రులని పిలిచి వాళ్ళకి హితబోధ చేసి, ఆ మగుడు అటుండోడే కాబట్టి ఆడు ఏదంటే అది రైట్ అనండి. అంటే మన్నాడు రావణ నువ్వు చాలా గొప్పడు అన్నారు, అంతే చల్లబడిపోయాడు. ఆడు ధర్మం కాదు కావాల్సింది, ఆ కామం ఒకటే కావాలంతే. ఎంత మహాశివభక్తుడైనా కానీ దేనికి బానిస? కామానికి బానిస. కోరికలు పెట్టుకుంటే అలాగే ఎడుతుంది. మరి మహాభక్తుడే, ఎవరు కాదంటారా? ఆ భక్తిని అంతటినే, తపశక్తిని అంతటినే దేనికి ఉపయోగించుకున్నాడు? దేహబుద్ధిని పెంచుకుంటా ఉపయోగించుకున్నాడు. ఈయనండి ఏకపత్ని వ్రతుడు. ఆయన ఏదో నిత్యపూజ చేసుకున్నవాడు, కానీ ఇంత గొప్ప శివభక్తుడు కాదు ఆయన రాముడు. అంటే భర్త రైట్ కానప్పుడు కూడా ఆశ్రయించాలంటే ఆశ్రయించాలి, కానీ మోక్ష మార్గానికి అడ్డొస్తే కనుక నీకు తాళి కట్టినప్పుడు అది చెప్పలా, ధర్మేచ్ఛ అధ్యేచ్ఛ కామేచ్ఛ అంతే, మోక్షేచ్ఛ అని చెప్పి నువ్వు మాట ఇవ్వలేదు. అసలు ఋషులు దాంట్లో పెట్టలేదు. అది ఆ పదాన్ని కట్ చేయటం కాదు, దాంట్లో పెట్టలేదు. ధర్మేచ్ఛ అధ్యేచ్ఛ కామేచ్ఛ నాతి చరామి అంతవరకునే, మోక్షం విషయంలో కుదరదు. మీ ఇంట్లో వాళ్ళు, మీరు ఆడవాళ్ళు అయితే మీ మగవాళ్ళు, మీరు మగవాళ్ళు అయితే మీ ఆడవాళ్ళు, మోక్షానికి అడ్డొస్తే కనుక అలా రాక్షసులే, వాళ్ళ మాట మీరు వినక్కల్లా. అది ధర్మం. నువ్వు ధర్మంగా నిలబడ్డప్పుడు నీ ప్రపంచంలో అందరూ నీకు వ్యతిరేకం అయిపోయినా కానీ ఒక్కళ్ళు మాత్రం నిరంతరం కాపాడుతూ ఉంటారు. ఆ ఒక్కడే పరమేశ్వరుడు. రాముడిని ఆయనే కాపాడాడు. ఆ ధర్మాచరణ వల్ల మాత్రమే నీకు మోక్షం వస్తుంది. 10 మంది చెబితే 10 మంది పార్టీకి మనం ఇంకా కుదరదు, ఇంకా బాగోదు, ఈ పట్టుకు ఎలా చేసేద్దాం అనుకుంటే ఆ ఒక్క పట్టుకు అనుకుంటున్నాం, తర్వాత జన్మలో కూడా అటువంటి పరిశ్రమ వెళ్ళి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడి దాకా చదువుకున్నావో ఆ తర్వాత జన్మలో అక్కడి నుంచి వెళ్ళి చదవాలి. నీకు పుడతాని ఇటుండి వచ్చేస్తాయి వీళ్ళందరూ. కానీ అప్పుడు చేసుకున్న సాధన వల్ల అప్పుడు అనిపిస్తుంది పరమేశ్వరుడు ఇస్తాడు ఆ బుద్ధి. మనం అధర్మంగా ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరినీ వదులుకున్నా పర్లేదు, ధర్మంగానే ఉంది. అంచేత ధర్మాచరణ వల్ల మనకు మోక్షం వస్తుంది. అసలు మోక్షం అనే పదం అప్పుడు తెలియపోయినా పర్లేదు, కానీ తెలియపోయినా కానీ నువ్వు అసలు ఆస్తికుడివే కానప్పటికీ, ఒకవేళ నాస్తికుడు అయినప్పటికీ కూడా నువ్వు చేసుకున్న సాధనా ఫలితంగా నీకు సద్బుద్ధిని ఇస్తాడు ఈశ్వరుడు. దానివల్ల అనిపిస్తుంది ప్రపంచం అంతా వ్యతిరేకించినా కానీ నేను మాత్రం ధర్మంగానే ఉంటాను అన్నాడు. అలా అది వచ్చేస్తుంది. ఈ మూడోది టాప్ అన్నమాట. ఒకటోదేంటి, ఇవాళ మనం ముచ్చరించుకున్నది ఏంటి,
రాముడి గురించి ఏకపత్ని వ్రతుడు టాప్. దానివల్ల డైరెక్ట్ మోక్షం వచ్చేస్తుంది. రెండోది ఏంటి? పితృవాక్య పరిపాలన. దానివల్ల ఏమొస్తుంది? డైరెక్ట్ మోక్షమే. ఇంచేత నువ్వు రుణపడి ఉన్నావు, ఆ సంగతి నీకు తెలియట్లేదు. కుక్కలు ఎత్తుకుపోకుండా కాపాడారు వాళ్ళ తల్లిదండ్రిని. నువ్వు ఒలిపాటు చేసుకుంటే కడిగిన వాళ్ళు ఎవరో? మీ అమ్మాయి కదా. అది ఎలా చెడ్డదైతే అయి ఉంటుంది. దాని అవసరం కాలం వచ్చినప్పుడు నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు? ఇంకా ఇది ధర్మం. నువ్వు రుణపడి ఉన్నావు కదా. అదే రేపు మాపు పోతుంది అనుకో, లేకపోతే చూసేవాళ్ళు ఎవరు లేరనుకో, నీకు పైన కింద కడిగింది కాబట్టి నువ్వు చూడాలి. అది ధర్మం. అది రామచంద్రమూర్తి చెప్పిన ధర్మం. అది ఎంచేత నువ్వు రుణపడి ఉన్నావు. మాకు అప్పట్లో ఏం తెలియదు కాబట్టి, తెలిసినా తెలియపోయి నువ్వు రుణపడి ఉన్నావు లేదా చూడాలి. తప్పదు, నీకు తప్పదు. పుట్టే కాబట్టి నీకు తప్పదు. ఎవరో చూడలేదు అంటే ఎవరైనా ఎందుకు చూడాలి? నీకు నువ్వు రుణం ఉన్నా, లేకపోతే అది మెల్లిని ఏ శాపం కింద వస్తుంది. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. లోకం అంతా ఏమన్నా కానీ నీకు అనవసరం. ఈశ్వరుడు అనే ఒకడు ఉన్నాడు. నువ్వు రుణపడి ఉన్నప్పుడు నువ్వు చెయ్యి, అంతే. వాళ్ళు కడకపోతే నీ ఒళ్ళు నువ్వు బతికుండేదానివా? వాళ్ళు ఫుడ్ పెట్టకపోతే నువ్వు బతికుండేదానివా? మరి రుణం ఉన్నావా లేదా? కూతురేది రుణం ఉండదా? కూతురైనా కొడుకైనా రుణమే. కొడుకు చూడకపోతే కూతురు చూడవలసిందే, తప్పదు. లేకపోతే ఆ రుణం వెళ్ళి వచ్చే జన్మలని తీసుకొచ్చేస్తుంది. నీకు వచ్చే జన్మలు రాకుండా ఉండాలంటే రాముడి ధర్మం. ఎందువల్ల వచ్చింది? ఎదురెదురు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోయాడని కోర్టుకి వెళ్ళలేదు ఈయన. ఇంకా కోర్టు ఏంటి? తండ్రి చెప్పాడు వెళ్ళిపోవటం, అడుగులోకి వెళ్ళిపోవని ఆయన వెళ్ళదు కదా. పోయి అన్నాడు, లేదా చిన్న చేత అనిపించాడు. ఇలా ఆలోచించేస్తారు ఏంటి ఇప్పుడు వాళ్ళు అయితే. మా బాబే మంచోడు కాదు అసలు, భార్య చేత అనిపించేసాడు, అసలు ఆడే పంపించేసాడు అన్న అడుగులకి. ఇలా అనేసుకుంటారు. ఇలా పితృవాక్య పరిపాలన. అందరూ మాట ఇస్తే ఆ మాటనే పరిపాలించాలి, ఆ మాటను నడిపించాలి, నెట్టిమదేశం చేయాలి. చేస్తే ఆవిడ దేవుడు. మానవుడిగా బతికి 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 ధర్మాన్ని ఆచరించి దేవుడైపోయాడు. మనం అయిపోతాం, అలాగే దేవుడైపోతాం. ఏనాడు కూడా దేవుళ్ళ బతకలేదండి. ప్యూర్గా 100 పాళ్ళు మానవుడిగానే బతికాడు. కానీ ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి దేవుడు అయ్యాడు. మనం కూడా ధర్మాన్ని ఆచరిస్తే ఇఫ్ యూ హ్యావ్ బాడీ ఐడెంటిఫికేషన్, ఇఫ్ యూ హ్యావ్ డూయర్షిప్, నీకు దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి ఉన్నాయి, పర్వాలేదు. నేనెవరు నీకు ఎక్కట్లేదు కదా, పర్వాలేదు. రాముళ్ళ ధర్మాన్ని ఆచరించి మోక్షం దగ్గర నువ్వే వెళ్ళటం కదా, నీ దగ్గరికి మోక్షం వచ్చాను. రాముడిలాగా నువ్వు ధర్మాన్ని ఆచరించు. ఈ డూయర్షిప్ ఉన్న వాళ్ళందరికీ రాముడే. అదే నీకు ఎంతో కొంత ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యమో విలువనకో ఏదో మొత్తానికి నేను ఎవరు అనేది వస్తుంది అనుకో, అది చేసుకో. అది చేసుకుని ఏమీ అసలు ధర్మమో లేదు, అధర్మమో లేదు, ఇంటి ఒట్టు మీద ఉన్నది లేదు, వెళ్తుంది అనుకుంటా. ఇంట్లో పడిపోయింది, చెట్టు మీద ఆకు దాన్ని పోతున్నట్టు వెళ్తుంది. ప్రవాహం వెళ్ళకుండా అలా వెళ్ళిపోద్ది అంతే. దారిలో రాయిని కొట్టుకోవచ్చు, లేకపోతే చెక్కను కొట్టుకోవచ్చు. తన జీవితం ఏమైపోతుందో దానికి ఏ విధంగా ఉండదు, ఆ ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అలా వెళ్ళిపోద్ది అంతే. నీ జీవన ప్రవాహం గురించి నువ్వు అలా ఆలోచించాలి. ఈ రోజులు బాగున్నాయా, రోజులు బాగాలేదా, ఏం ఆలోచన. ఇంచేత లీడర్షిప్కి దూరం అయిపోతున్నావు నువ్వు. నేను దగ్గర వెళ్ళిపోతున్నావు. నువ్వు దేహంతో తాదాత్మ్యం లేదు నీకు. ఇదంతా రామాయణం ఇదంతా ఎవరి కోసం? లీడర్షిప్ ఉన్నవాళ్ళ కోసం. కర్తృత్వం ఉన్నవాళ్ళు రాముని ఆదర్శంగా తీసుకుంటే మోక్షంలో కలుపుకోండి. ధర్మాన్ని ఆచరించిన మోక్షంలో కలుపుకోండి.
సూక్ష్మతని మనకి పరమేశ్వరుడు ఇస్తాడు. ఏది నిన్ను ఒక పాప కోపంలోకి దింపేస్తున్నాడు నీ తండ్రి. జీవితం అంతా రోదనే తప్ప ఇంకేముండదు అని నీకు అర్థమైపోతుంది. కానీ అప్పుడు కూడా తండ్రి చెప్పింది చేసేవారు మోక్షం. వాస్తవానికి పాప కోపంలో దూకేసినా కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే మోక్షం. మొత్తం బాడీ ఐడెంటిఫికేషన్ పోతుంది. తీసుకునేవాడు లేడమ్మా. అతను అన్యాయం చేసినా కానీ తీసుకోవడం లేడా అటు చూసుకుంటాడు. కానీ నువ్వు కనతండ్రికి అంత వాల్యూ ఇచ్చేవి కాబట్టి ఇది చక్రవర్తి కొరకు. అది దేంట్లో దారితీస్తే మోక్షంలో దారితీస్తుంది. రాముల వారు ప్రతి గుణంలో కూడా అది మోక్షానికి దారి. ఈ ప్రసాదాలు ఎదుర్కొంటున్నాయండి. వాళ్ళు నేను నిలబడ్డాను అయితే పర్వాలేదు. అంటే ఈ దొరకే లీడర్ గారు ఇంకొక ఆవిడ ఉండేవారు. ఇలా అవుతా ఉండగానే సత్సంగం గబగబా వెళ్ళి బాబులు పుట్టేది. అంటే నువ్వు ఆపేరే బాబా అలా లేచారే మనకు. వాళ్ళు మనం మర్చిపోయినా మనం మర్చిపోవట్లేదు ఏంటండి. ఇంకేదంటారా భగవాన్ మాట ఉంది ఏంటి, పులి నోట్లో పెట్టిన మాంసం పక్కన ఎవడో లాక్కోలేదు. గురువు కళల్లో పడ్డవాడు ఎవడో కూడా ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలైనా మళ్ళీ ఇంకో సద్గురువుని ఆశ్రయించేదాకా వాళ్ళకి మోసం ఉండదు. అలాగే జీవితం కూడా దుర్భరం అయిపోతుంది. ఈ జీవితంలో ఉండగానే ఏదో పాపం వాళ్ళ ఆశ్రయించుకుంటే బాగుంటుందని చూస్తారు. ఆడ అమ్మాయిగారితో అలాగా సీతమ్మని ఏరే కాపురం పెట్టలేదు కానీ ఈశ్వరుడు పెట్టేది. మనకి ఇద్దరు లేకపోయినా కానీ మరి ఈశ్వరుడు పెడితే తప్పదు కదా. రామా లక్షలు ఎంత మధురం. మనం చేయగానే మనం శివభక్తులు కదా, అంటే రామ భక్తులు కాదు అనుకుంటాం. అక్షరాల్లోనే ఎంత స్వీట్నెస్, ఎంత మాధుర్యం ఉంటుంది. ఎవరికే మనం ఎంతో కొంత నిజాయితీగా సాధన చేస్తాం. మన సాధన ఉట్టుట్టు సాధన అనుకోండి, అంటే ఎంతో కొంత అన్న పూర్తి నిజాయితీగా అలా ఎంతో కొంత నిజాయితీగా సాధన చేస్తే రామ ఎంత బాగుంటుందో అమ్మ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. గీతమ్మ ద్వారా అయినా కానీ అటు మండోదరు ద్వారా అయినా కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మీకు తాళి కట్టింది 3 కండిషన్లు ఉన్నాయి. ఏంటి, ధర్మ అర్థ కామ. మోక్షాలు లేదు దాంట్లో. మోక్షాన్ని కట్టొచ్చేవాడిని మీరు పడింది పక్కల. దానికి ఉదాహరణ ఎవరా, మండోదరి. రాక్షసులతో సంసారం చేసి తప్పలేదు. కానీ ప్రతిసారి చెప్పి చూసింది. ఎప్పుడు దాకా చెప్పింది, నిజంగా చంపేసేవాడు. నీ నాకు తెలుసు, నువ్వు నాకు చెబుతావా అనేవాడు. ఎందుకంటే లోపల కామం ఉండడం వల్ల మనకు లోపల ఒక చెడు గుణం ఉందనుకోండి, ఆ గుణం మన బుద్ధిని ఆడిస్తూ ఉంటుంది. నిజంగా సద్బుద్ధి ఉన్న వాళ్ళు ఏమన్నా ఒక సలహా చెబితే వీళ్ళు మనకు వ్యతిరేకంగా చెబుతున్నారు, మందే కరెక్ట్ అంది. మన కరెక్ట్గా ఒక నిజంగా కరెక్ట్ అనుకోండి, తండ్రి చెప్పినప్పుడు చేయవలసింది.
రాముడు చెప్పింది. తప్పు కాదండి అంటే ధర్మం ఏంటో నువ్వు నిర్ణయించలేకపోతావు. నీ మనసులో ఉన్న వాసనలు కానీ, పాత అలవాట్లు కానీ, జన్మాంతర సంస్కారాలు కానీ నీ బుద్ధిని ఈడ్చుకెళ్ళిపోతుంది. అంచేత నీ బుద్ధి ఆలోచించలేకపోతుంది రైట్ ఏంటో రాంగ్ ఏంటో. నీ తండ్రి కంటే నీకు ఎక్కువ తెలుసా? ఒకవేళ నిజంగా నీ తండ్రిదే తప్పు, ఏదో రైట్ అనుకో, వాడు రుణపడి ఉన్నావు. ఒకళ్ళు ఎత్తుకుపోరని కాపలా కాసాడు, రుణపడి ఉన్నది కానీ నువ్వు చేయవలసిందే. పితృవాక్య పరిపాలన అంటే ఎంత లోతైన అర్థం ఉండదు. అలాగే ధర్మం ధర్మం ఈ ధర్మం ఒక చోట మాత్రం పితృవాక్య అక్కడ కూడా ధర్మమే ఉంది. కానీ ఈశ్వరుడు అనేవాడు ఒక ఉన్నాడు. నువ్వు ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తే కనుక నీ ఇంట్లో వాళ్ళు నేను మోసం చేసిన, నీ తల్లిదండ్రులు మోసం చేసిన, నీ బిడ్డలు మోసం చేసిన, ఈశ్వరుడు మాత్రం నిన్ను మోసం చేయడు. ఖచ్చితంగా వీళ్ళెవ్వరికీ రాదు నీకు ఇస్తాడు. ఏంటి? మోసం. రామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ. హరికి మోక్షం కావాలి, భర్తకి మోక్షం కావాలనుకోండి, సూపర్. అది ఆ లైఫ్ సూపర్. చెప్పుకుంటారమ్మా. అదే భార్యకి మోక్షం కావాలి, భర్తకి మోక్షం కావాలి, ఇద్దరు కలిపి సాయం చేస్తున్నారు అనుకోండి, ఆ లైఫ్ సూపర్. అది ఎంత పుణ్యం చేసుకుంటేనే కానీ రాదు. రావట్లేదా? ఇక్కడ పెట్టుకోవచ్చు. అది లాక్కునేదే, ఇంకొంచెం కాదు. అంటే మిగతా వాళ్ళు ఏంటి మరి మండోదరి అంత కష్టాలు ఎవరో పట్టలేదులేండి. నిజానికి పెద్ద భక్తుడే కానీ జ్ఞానానికి వ్యతిరేకం. ఎవరో రావణాసురుడు. అన్ని కష్టాలు ఎక్కడ పడుతున్నారు? ఇంకోటి ఏంటి మెయిన్, జీవితాలు నాశనం అయిపోవడమే కాదు, మీ సాధన అంతా సర్వనాశనం అవుతుంది. దొంగనాశనం అంటారు చూసారు. అది ఏంటది? అదొకటి పాయింట్ వచ్చింది. భగవాన్ మనకి ఏదో అవసరం అది ఇస్తాడమ్మా, మనం తీసుకోవాలి. ఓకే, ప్రసాదం కావాలమ్మా. ఓకే, వెరీ గుడ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్నో తెచ్చుకో.